హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆకలవుతోంది, అన్నం వడ్డించు అనసూయతో చెప్పాడు. ఆమె లేచింది. మళ్ళీ నీ పాత వాలకం అగుపిస్తోంది, భయమేస్తోంది బిడా, అప్పలస్వామి చెప్పేశాడు. శేషగిరి ఏమీ అనలేదు, కానీ అతడు ఎంతో అవస్థపడుతున్నాడు. అనసూయ అన్నం పెట్టింది. శేషగిరి తింటున్నాడు. శేషగిరే కదపాలన్నట్టు మీ లక్ష్మమ్మామే చెప్పాడు. తన అమ్మ వైద్యం కోసరం పార్వతీపురం వెళ్ళినట్టు చెప్పాడు. అప్పలస్వామిని చూస్తున్నాడు. అంటే దానింటికి వెళ్ళావా? అనసూయ టక్కున కలగజేసుకుంది. ఆ అనేశాడు శేషగిరి. ఆ వెంబడే నాకే తప్పుడు ఆలోచన లేదు. గతంలో పరిచయం, పైగా ఇన్నాళ్ళు ఆమె వివరాలు నాకు తెలియవు. కలిసి మాట్లాడాలి అనుకున్నాను చెప్పాడు. అనసూయ ఏమీ అనలేదు. అప్పలస్వామి మాత్రం ఆగి, దాని బోగాట్లు చెప్పుకోదగ్గవి ఏముంటాయి? ఏమున్నా మనకెందుకు, ముఖ్యంగా నీకెందుకు గబగబా అన్నాడు. శేషగిరి మాట్లాడలేకపోయాడు. అలాగని తింపాడా లేకపోయాడు. తింటూనే ఉన్నాడు. వాళ్ళ మధ్య మాటలు లేవు. శేషగిరి తిండి ముగించి లేస్తుండగా, కొద్దిగా అన్నం వడ్డిస్తాను, పెరుగు వేసుకో అనసూయ అంటుంది. ఆ గడ్డ పెరుగు నీకు ఇష్టమేగా, తిను అప్పలస్వామి కలగజేసుకున్నాడు. అవును, నా ఇష్టాయిష్టాలు మహా తీర్చిపెట్టారు లేచిపోయాడు శేషగిరి. పెరట్లోకి పోయి చేయి నోరు కడుక్కొని వచ్చాడు. అనసూయ తుండుగుడ్డ అందించింది. తుండుగుడ్డ పనిని కానిచ్చేసి దానిని మంచం మీద పడేశాడు శేషగిరి. అలా వెళ్ళి వస్తాను చెప్పాడు. ఇంకెక్కడికి? అప్పలస్వామి అడిగాడు. ఊరు కొత్త, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, కబుర్లాడి వస్తాను చెప్పాడు శేషగిరి. ఏ కబుర్లు? దాని బోగాట్లక? దాని నుండి పడిన నామోసీలు చాలు చాలు. అప్పలస్వామి హైరానా అవుతున్నాడు. తగ్గడానికి శేషగిరికి ఇష్టం లేదు. చాలేండి, పార్వతి మూలంగా ఏ నామోషీలు పడలేదు. మీ పెద్దలు యాగీలు మూలంగానే రచ్చరచ్చ అయ్యింది. ఛ, నన్ను మాట్లాడనిచ్చారా? ఛ ఛ విసుక్కున్నాడు. నాన్న చెప్పేది వినుకోరా, కూర్చొని ఈడనే మాట్లాడుకో అనసూయ చెప్పింది. ఆ వెంబడే అప్పలస్వామితో, బిడ్డని ఎందుకు ఆడిపోసుకుంటున్నావు? ఎప్పుడుదో తవ్వడం ఎందుకు? బిడ్డని కూర్చోపెట్టుకొని మాట్లాడుకోవచ్చుగా. వాడంటున్నాడుగా వాడిలో ఏ తప్పుడు ఆలోచన లేదని. వినుకో అనసూయ కూలవుతోంది. ఎందుకో. సర్లేవే, దాని కబుర్లేగా వీడికి కావాలి. మనకి తెలిసినవి చెప్దాం, కూర్చోబిడ్డా. అప్పలస్వామి తగ్గాడు. శేషగిరి కాస్త స్థిమిత పడగలుగుతున్నాడు. మంచం మీద కూర్చున్నాడు. లేగు, మనము అన్నం తిందాం, తింటూ బిడ్డతో మాట్లాడుకోవచ్చు అనసూయ చెప్పింది. అప్పలస్వామి లేచాడు. అనసూయ వడ్డన చేసింది. ఇద్దరు భోంచేస్తున్నారు. అప్పలస్వామి కొడుకుతో చెబుతున్నాడు. మొగుడు పెళ్ళాలకు పడడం లేదట, ఇద్దరు విడిపోవచ్చు. శేషగిరి త్రుళ్ళిపడ్డాడు. తమాయించుకుంటూ, ఏంటి నాన్న, నువ్వు పార్వతి గురించేనా చెప్పేది అడగగలిగాడు. దాని గురించే. చాన్నాళ్ళుగా దీని అత్తోరింట గొడవలవుతున్నాయి. దీని అబ్బ ఉన్నప్పుడు దీని ఆటలు సాగాయి. మరి వాడి నోరు అంతటిది. ఆడు పోయాక దీని పప్పులు ఉడకలేదు. అప్పుడప్పుడు తగువులాడి వచ్చేది. సర్దితే మళ్ళీ తిరిగిపోయేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. స్టోరీ ఎలా ఉందో మనకి కమెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.